Hello everyone, this is Dr. Madhu Chandra from Kokonda Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. కొంతమంది పేషెంట్స్ని మేము చూస్తూ ఉంటాము, వన్ సైడ్ చూయింగ్ చేస్తూ ఉంటారు ఫుడ్. సో ఈ వన్ సైడ్ చూయింగ్ అనేది వాళ్ళకి ఎలా అలవాటు అవుతుంది, దానికి కారణాలు ఏంటి అనే దాని గురించి చెప్తాను నేను ఇవాళ. యూజువల్గా ఒక సైడ్ కనుక క్యావిటీస్ ఉన్నాయనుకోండి, లేదా ఏదన్నా తింటే ఇరుక్కుంటుంది, ఇబ్బందిగా ఉంటుంది అని కొంతమంది, లేదా నాకు పెయిన్ ఉంది అని కొంతమంది, లేదా నాకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయింది, డాక్టర్ తినొద్దు అన్నారు, క్యాప్ పెట్టాము, ఏమో నేను క్యాప్ పెట్టించుకున్నా నాకు అటు సైడ్ ఫుడ్ చూవ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని, ఇలా కొంతమంది రీజన్స్ చెప్తూ ఉంటారు వన్ సైడ్ చూయింగ్కి. సో ఈ వన్ సైడ్ చూయింగ్ అనేది ఓకే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు టెంపరీగా వన్ సైడ్ తినమని చెప్తాము, అంటే ఆ టీత్ మీద క్యాప్ పెట్టే వరకు ఫుడ్ ఎక్కువ చూవ్ చేయకూడదు కాబట్టి తినమంటాం. సో ఇది ఒక టెంపరీ ప్రాసెస్ అయితే ఓకే, కానీ ఇది కనుక లాంగ్ టర్మ్ కంటిన్యూ అయితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, మన ఫుడ్ ఈటింగ్ టైం అనేది ఎక్కువైపోతుంది. టూ సైడ్స్ బ్యాలెన్స్ చేసుకొని టూ సైడ్స్ చూయింగ్ చేయకుండా వన్ సైడే చూవ్ చేస్తాం కాబట్టి ప్రాపర్ చూయింగ్ అనేది జరగదు. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే వన్ సైడే ఎక్కువ చూవ్ చేస్తారు కాబట్టి ఇంకొక సైడ్ క్యావిటీస్ ఉన్నాయని ఇట్ సైడ్ కూడా క్యావిటీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ టెంపరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఒక సైడే చూయింగ్ చేస్తారు కాబట్టి. అలాగే ఈ వన్ సైడ్ చూయింగ్ చేసే వాళ్ళకి ఫేషియల్ సిమెట్రీ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఒక సైడే నములుతారు కాబట్టి ఒక సైడ్ ఆఫ్ ఫేస్ మసిల్స్ మాత్రమే ఎక్సర్సైజ్ అయినట్టు అవుతాయి, ద అదర్ సైడ్ సిమెట్రీ చేంజ్ అవుతుంది. ఇంకా కొంతమందికి సలైవరీ గ్లాండ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సలైవరీ గ్లాండ్ స్టిమ్యులేట్ కాదు వన్ సైడ్ చూయింగ్ వల్ల. సో వాళ్ళకి సలైవాలు అనేది తక్కువ ప్రొడ్యూస్ అయ్యి గమ్స్లో ప్రాబ్లమ్స్, గమ్ డ్రైనెస్, ఓరల్ డ్రైనెస్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే, ఒక సైడ్ కనుక ప్రాబ్లం ఉండి ఇంకో సైడ్ చూయింగ్ చేస్తుంటే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మీ ఫుడ్ చూయింగ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది, అలాగే ఓరల్ మసిల్స్ టోనిసిటీ కూడా మెయింటైన్ అవుతుంది.